స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, రుద్రాక్ష నిపుణులు శ్రీ రాచకొండ శర్మ గారు ఉన్నారు. మరి మీకు జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ వాస్తుకు సంబంధించి అలాగే రుద్రాక్ష ధారణలో మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా శర్మ గారితో మాట్లాడాలి అనుకుంటే 7702344003 7702344005 నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లోనే శర్మ గారితో మీరు మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు తెలియజేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి శర్మ గారు. నమస్తే అమ్మా. శర్మ గారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే ఏ ఆరాధన చేసుకుంటే మంచిదంటారు? జ్యేష్ఠలక్ష్మి శనీశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠలక్ష్మి, లక్ష్మీదేవి సోదరిని పెద్ద ఆమె ఆరాధన చేసినట్టయితే కనుక చాలా అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే మనం శ్రీ సూక్త పారాయణ ఒకటి చేసుకుంటే కనుక నిత్యం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. జ్యేష్ఠలక్ష్మి యంత్రాన్ని ఏదైనా ధరించినట్లయితే కనుక వ్యాపారంలో, వృత్తి ఉద్యోగంలో రాణింపులు, పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు ఇవన్నీ కలిసి వస్తాయి. అలాగే మనం శ్రీ సూక్త పారాయణలో కూడా చెప్తాం, అంట్లు ముట్లు మైళ్ళు బయట నుంచి తిరిగి రాగానే ఏంటంటే ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు కాళ్ళు కడుక్కొని పెద్దవాళ్ళు ఇంటికి రమ్మంటారు, సహజంగా చెప్పేది అనమాట. అవన్నీ చేసి ఏంటంటే రకరకాల ప్రాంతాల నుంచి తిరిగి రావడంతో ఏంటంటే బయట అంటి ముట్టనట్ల కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా బట్టలు ఇవన్నీ ఏంటంటే వ్యసనములకు బానిస అవ్వటాలు ఇలాంటివి జరుగుతాయి అనమాట. అలాగే జ్యేష్ఠలక్ష్మి లక్ష్మీదేవి యొక్క సోదరుణ్ణి పూజించినట్లయితే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. అఖండ లక్ష్మి ప్రాప్తి రస్తు అని మనం దీవిస్తాం. అలాగే యంత్రాన్ని కూడా మనం ఏదైనా పెట్టుకున్నట్లయితే కనుక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ జ్యేష్ఠలక్ష్మికి ప్రత్యేకమైన మంత్రాలు అంటే ఏమైనా ఉంటాయి? జ్యేష్ఠలక్ష్మి గాయత్రి ఉందమ్మా. అది ప్రత్యేకంగా నా దగ్గర అంటే మన భవానీ దీక్ష పీఠంలో మా నాన్నగారు భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠాధిపతి బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారు, ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. అందులో జ్యేష్ఠలక్ష్మి వ్రతం గురించి చూసినట్లయితే కనుక తెలుస్తుంది. ఎవరికి ఏదైనా సలహాలు సంప్రదింపులు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక భవానీ దీక్ష పీఠంలో 9, 10, 11, 12 తారీఖులో నేను విజయవాడలో ఉంటా, నన్ను అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఎవరన్నా అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెనాలి, గుంటూరు, చీరాల, బాపట్ల ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చి నన్ను కలిసి సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఓకే శర్మ గారు, మొదటి కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నా పేరు హరిత అండి. హరిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి అండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే అండి. మీ పుట్టిన తేదీ చెప్పండి. జూన్ 7, 1970 అండి. జూన్ 7, 1970. అవునండి. ఎన్ని గంటలకు పుట్టారు? ఏంటండి? ఏ టైంలో పుట్టారు? నైట్ 12:40 అండి, తెల్లవారితే 7. ఓకే, 12:40 తెల్లవారితే 7వ తారీఖు. ఎక్కడ పుట్టారండి? ఏ జిల్లా? ఏంటండి? ఏ జిల్లాలో పుట్టారు? ఆర్థిక సమస్యలు అండి. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ లో పుట్టారు అని అడుగుతున్నారు. ఆర్థిక సమస్యలు అండి. ఓకే, మీరు టీవీ వాళ్ళని తగ్గించుకోండి, లేదంటే మీరు నా మాట వినలేరు. 7వ తారీఖు జూన్ 1970 12:40 ఎర్లీ మార్నింగ్ పుట్టారు. 1970 జూన్ 7. ఓకే, 73. ఎక్కడ పుట్టారండి హరిత గారు? నైట్ 12:40 అండి. ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నాను. ఏంటండి? ఎక్కడ పుట్టారు? ఏ ప్లేస్ లో పుట్టారు? హరిత అనే పిలుస్తారండి. హరిత గారు, మీరైతే టీవీ చూస్తూ మాట్లాడుతున్నారని అయితే నాకు అర్థమైంది. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకుని ఫోన్ లో మాట్లాడితే నేనేం అడుగుతున్నానో మీరు వినడానికి అవుతుంది. ఎక్కడ పుట్టారో చెప్పగలరా? ఏంటండి? ఎక్కడ పుట్టారు? ఏ ప్లేస్ లో పుట్టారు? ఏంటండి? ఆర్థిక సమస్యలు అండి. ఓకే అండి హరిత గారు, మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ఎక్కడ పుట్టారో చెప్పలేకపోతున్నారు. సరే, మరి హరిత గురించి చెప్పండి. హరిత గారు, ఆమె మాటలో నాకు క్లారిటీ అసలు అర్థం కావట్లేదు. ఆదివారం నాడు పుట్టారు, పునర్వసు నక్షత్రం అయిందనమాట, 2వ పాదం. అలాగే ఈమె చూసుకుంటే కనుక ద్వితీయంలో శని ఉన్నాడు. ఈమె లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే ద్వితీయంలో శని ధనకారకుడైన శని నీచపడిపోయి ఉన్నాడు అన్నమా. దానికి ఏదైనా నివృత్తి ఏదైనా చేసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి, మరి శర్మ గారు, చాలా మందికి వివాహాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు, కొన్ని దోషాలకి నివృత్తులు కూడా చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వివాహాలు లేటుగా జరగడానికి కారణం ఏంటో కూడా అంతు చిక్కని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పి వివాహాలు ఆలస్యం చేసుకోవడం, తర్వాత యాదృచ్ఛికంగా అవి లేట్ అయిపోవడం. శీఘ్రంగా వివాహం జరగాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా శీఘ్రంగా వివాహం అవడానికి నేను లాస్ట్ ఎపిసోడ్ లో
ఒక మంత్రాన్ని చెప్పా పురుషులకి, ఇప్పుడు లేడీస్ కి చెప్తా అనమాట. అసలు కుజుదోషం ఏంటంటే ద్వితీయంలో కుజుడు ఉంటే గనక, సప్తమంలో, చతుర్థంలో, అష్టమంలో, వ్యయంలో గనక కుజుడు ఉంటే అది కుజుదోషం కింద పరిగణించబడుతుంది అనమాట. అలాగే కర్కాటకం, సింహం, వృశ్చిక లగ్నం, మేషం, మకర లగ్నాలకి కుజుదోషం వర్తించదు. ఇలాగే చూసుకున్నట్లయితే కనుక పురుషులకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న మంత్రాన్ని చెప్పాను. అలాగే ఆడవారికి ఎర్లీగా వివాహం అవ్వాలనుకుంటే ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ అనే మంత్రాన్ని ఏదైనా పఠించినట్లయితే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ఒక్కొక్కళ్ళు క్యాలిక్యులేటర్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చెప్పండి. ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరమాత్మ స్వరూప చక్రపాణి కురుమే పాణిగ్రహణం ఓం కామేశబద్ధ మాంగళ్య గంధర్వాయే నమః అనే మంత్రాన్ని ఏదైనా జపించినట్లయితే కనుక శీఘ్రంగా వివాహం అవుతుందమ్మా. ఓకే అండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ టెర్రర్ నగర్. మీ పేరు? వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. నితిన్ శ్రీహరి. శ్రీహరి? నితిన్ శ్రీహరి. నితిన్ శ్రీహరి. హలో చెప్పండి. 1 అక్టోబర్ అండి. అక్టోబర్ 1, 1992. టైం చెప్పండి. ఉదయం 5:45 అండి. 5:45 AM. ఓకే, ఎక్కడ పుట్టాడు బాబు? హలో, రాత్రి తెల్లవారుజామునండి. అదే తెల్లవారుజామున 5:45 ఎక్కడ పుట్టాడండి? ఏ ప్లేస్ లో పుట్టాడు బాబు? మీ వాయిస్ వినపట్లేదండి. నా వాయిస్ మీకు వినిపించట్లేదా? ఎక్కడ పుట్టాడండి? ఏ జిల్లా? ఖమ్మం టౌన్ అండి. ఓకే, బాబు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో వినపడలేదండి. వినోద్ గారు, బాబు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? హెల్త్ అండి. హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాబు బాధపడుతున్నాడా? శ్రీహరి అని పిలుస్తున్నారా బాబుని? అండి, బాబుని ఏమని పిలుస్తున్నారండి? శ్రీహరి అంటామండి మేము ఇంట్లో. ఓకే, బయట నితిన్ అంటారు. ఓకే, సరే అండి. మరి బాబు గురించి శర్మ గారు ఏం చెబుతున్నారు విందాం. బాబుకి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు నితిన్ శ్రీహరి. అష్టమంలో కుజుడు ఉన్నాడమ్మా. ఈయనకి ఏంటంటే ఈశ్వరుడి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఏదైనా చేస్తే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ వందనాత్ మృత్యోర్ముక్షయ్య మామృతాత్ అనే మంత్రాన్ని ఏదైనా జపిస్తే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి శర్మ గారు, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఆర్కే జ్యోతిష్యం రుద్రాక్ష కార్యక్రమంలో చిన్న విరామం. త్వరలో మీ ముందుకు వెల్ఫేర్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మకమైన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ విశాఖలో రుషికొండ, బక్కనపాలెం, మధురవాడ, మురళీనగర్, మద్దిలపాలెం, జగదాంబ సెంటర్, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం, తుని, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కావలి, హైదరాబాద్. వెల్ఫేర్ నమ్మకానికి అమ్మ వంటిది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. అచ్చ తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే. పచ్చి పసుపంటి పాదాల్ని బాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనే. చూశానేనే అందం మొత్తం చూసేశానే. పెద్దయ్యాక ఏమవుతావ్? ఇంజనీర్. ఈ రహస్యం అమ్మకి మాత్రమే తెలుసు. మనం అవ్వాలి అందరికన్నా బ్యూటిఫుల్. అందుకే కొత్త సంతూర్ బేబీ మిల్క్ క్రీమ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బాదం ఆయిల్ లోపల నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. కుంకుమ పువ్వు ఇస్తుంది బంగారం వంటి నిగారింపుని. సన్ అవుతుంది మిస్ యూనివర్స్. నాజూకైన చర్మానికై కొత్త సంతూర్ బేబీ. ఊరేగే ఊరేగే నీ దారి దాపుకే ఉయ్యాలలుగేవు ఊగింతలే ఎందుకే.
ఆర్కే జ్యోతిష్యం రుద్రాక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి శ్రీ రాచకొండ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు శర్మ గారితో నేరుగా మాట్లాడొచ్చు. శర్మ గారు చెప్పండి, మీరు ముహూర్తాలు పెట్టడంలో నిష్ణాతులు, ఎంతో మందికి ముహూర్తాలు పెట్టి ఉన్నారు. ఈ జాతకానికి సంబంధించిన వివరాలు లేని వధూవరులకు ఎలా ముహూర్తాలు నిర్ణయిస్తారు? వధూవరులకి జాతక చక్రం లేని వారికి నామ నక్షత్రాన్ని చూసి నిర్దేశించవచ్చు అమ్మ. దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తాం అనమాట. అలాగే మీరు చూస్తే కనుక పంచాంగంలో నామ నక్షత్రాన్ని బట్టి కొన్ని నక్షత్రాధిపతులు రాశులు ఆల్రెడీ లిఖించబడి ఉన్నాయన్నమాట. దాని ప్రకారంగా నామ నక్షత్రం పేరును చూసి వివాహ పొంతన చూసి పెట్టచ్చు అనమాట. ఓకే అండి, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేష్ అండి. రాజేష్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. ఓకే మేడం. రాజేష్ గారు చెప్పండి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసమే మేడం. పుట్టిన తేదీ చెప్పండి. 12/8/74. 12/8/74. ఎన్ని గంటలకు పుట్టారు? 11:53 నైట్ మేడం. 11:53. ఓకే, ఎక్కడ పుట్టారు? నెల్లూరు. నెల్లూరు. రాజేష్ గారు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ప్రస్తుతం కాల పరిస్థితి భారీ ఘోరంగా ఉంది మేడం. బిజినెస్ లాస్ అయిపోయింది. ఏం బిజినెస్ పెట్టినా లాస్ అవుతున్నాను. ఫ్యూచర్ ఎట్లుంటది, తెచ్చుకుంటుందా, ఏమన్నా పరిస్థితులు బాగుంటాయా, రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే అండి, మీరు ఏ బిజినెస్ చేశారు? నాది హోటల్ బిజినెస్ మేడం. హోటల్ బిజినెస్ ఒకటి రన్నింగ్ లో ఉంది, అది కూడా డౌన్ అయింది. ఇంకోటి పెట్టినాను, ఆల్రెడీ ఎత్తేసాను. మంచి రేంజ్ లోకి వచ్చి మళ్ళీ డౌన్ అయిపోయాను. ఓకే ఓకే ఓకే, ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. అందరూ మిమ్మల్ని రాజేష్ అని పిలుస్తారండి, ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? మేడం నా పేరు రాజేష్ బాబు. రాజేష్ రాజా అంటారు, నా పేరు మామూలు రాజేష్. ఓకే అండి, మరి శర్మ గారు రాజా అంటారు. వినండి. రోహిణీ నక్షత్రం అయింది, 3వ పాదం, దశమి నాడు పుట్టారు. రాజ్యస్థానాధిపతి అయిన బుధుడు బాగోలేదమ్మా ఈయన జాతకంలో. సప్తమికి రుద్రాక్ష ఏదైనా ధారణ చేస్తే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి, మరి శర్మ గారు పేర్లో కరెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికి ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? జాతక పరిశీలన చేసుకోవాలంటే జాతకానికి సంబంధించిన వివరాలు లేని వారు పేర్లో కరెక్షన్ తీసుకోవచ్చు అంటారా? డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ చూసి దాని ప్రకారంగా, అంటే అందరికీ నేనైతే సజెస్ట్ చేయనమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చూసుకొని న్యూమరాలజీ ప్రకారంగా ఏదైనా కావాలి అనుకుంటే కనుక కోరిన వారికి నేను న్యూమరాలజీ ప్రకారంగా సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మధ్యరామయ్య అండి. మధ్యరామయ్య గారు, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఓకే అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. రామయ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1974. 74లో పుట్టారు. మే 25, 1974. టైం చెప్పండి. ఉదయం 10:20 10:20 ఉదయం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోలేదు. రామయ్య గారు, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లా? మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఓకే, ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నామండి, కాబట్టి స్టాండర్డ్ లేదు ఉద్యోగం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ప్రైవేట్ జాబ్ స్టాండర్డ్ లేదండి. లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతారో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అవును మేడం. ఓకే అండి, మరి రామయ్య గారు మీ గురించి శర్మ గారు చెప్తారు, వినండి. శర్మ గారు, రామయ్య గారి గురించి చెప్పండి. మే 25, 1974లో పుట్టారు. 10:20 కృష్ణా జిల్లాలో. పునర్వసు నక్షత్రం అయిందమ్మా, ద్వితీయ పాదం అయింది, 2వ చరణం అయింది అనమాట. ఇది వచ్చేటప్పటికి మిథున రాశి. దాని ప్రకారంగా చూస్తే గనక రాజ్యాధిపతి చాలా గ్రహాలు బాగోలేదు ఇతని జాతకంలో. దీని ప్రకారంగా ఏంటంటే సప్తముఖి, పంచముఖి, 13 ముఖాలు రుద్రాక్ష ధరించినట్లయితే వ్యాపార రీత్యా పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు, ఎదుగుదలకి బాగుంటుందమ్మా. ఓకే, శర్మ గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? అలాగే పర్యటన వివరాలు ఏమైనా చేస్తుంటే? పర్యటన అంటే విజయవాడలో 9, 10, 11, 12 తారీఖుల్లో విజయవాడలో అందుబాటులో ఉంటామమ్మా. ఎవరికి ఏ సందేహాలు, ఏ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక
న్యూమరాలజీ ప్రకారంగా వాస్తు జాతక రీత్యా యంత్ర రూపేణ రుద్రాక్ష రూపేణ ఏదైనా డౌట్లు ఉంటే కనుక అన్నీ క్లారిఫై చేస్తాం. ఓకే అండి, మరి మీరు కూడా మరి శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేసుకోవాలి, పేర్లో కరెక్షన్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి రుద్రాక్ష ధారణ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రావణి అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రావణి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/7/1987. 27 జూలై 28, 1987. జూలై 28 28/7/1987. 87. ఏ టైంలో పుట్టారు? మధ్యాహ్నం 2:10 2:10 ఎక్కడ పుట్టారు? గుడివాడ. గుడివాడ. 28/7/1987 మధ్యాహ్నం 2:10 పుట్టారు గుడివాడలో. శ్రావణి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అంటే నాకు మ్యారేజ్ May 25, 2013 అయిందండి. కొన్ని కారణాల వల్ల మా మామగారు నన్ను ఆగస్టు 31వ తారీఖున పుట్టింటి పంపించేశారు. ఇక నా భర్త నాతో మాట్లాడటం కానీ ఏమీ లేవు. మేము కలుస్తామా లేదా, అది న్యూమరాలజీ ప్రకారం ఏమైనా మార్పులు చేసుకోవాలా, అసలు ఏంటి అనేది ప్రాబ్లం అండి. ఇద్దరం విడిపోయాము. మా మామగారు నన్ను మళ్ళీ రానివ్వట్లేదు, విడాకులు అడుగుతున్నారు. పెళ్ళే సంవత్సరం కూడా కాలేదు. ఓకే, అది మరి శర్మ గారు చెప్పండి, ఎందుకు ఇలా శ్రావణికి జరిగింది అన్నట్టుగా తను అడుగుతుంది. అంటే జాతకాలు చూసి ముహూర్తాలు చూసుకుని మ్యారేజ్ చేసుకున్నాక మరి ఇంత షార్ట్ టైంలో ఎందుకు ఇలా జరిగిందంటారు? తనకి ఎలా ఉంది? అలాగే ఏంటంటే జాతకాలు చూసాం మేము, టైము డేట్ ఆఫ్ బర్త్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకున్నాము, పెళ్ళిళ్ళు అయ్యే, వివాహ పంతులు అయ్యి అని జనరల్గా అందరూ సహజంగా చెప్తారు. అయితే ఏంటంటే జాతక చక్రం పరిశీలన కుజదోషం ఉందా లేదా ముందు క్యాలిక్యులేట్ చేసుకొని చూడాలి, పాయింట్స్ ఇచ్చాయా లేదా క్యాలిక్యులేట్ చేసుకొని చూడాలి. అలాగే షష్టాష్టకాలు అవి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చూడాలన్నమాట. అలాగే జాతక చక్రంలో ఈ అమ్మాయి దాంట్లో దోషం ఏముందంటే సప్తమాధిపతి అయిన శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడు అనమాట. అందువల్ల వివాహంలో ఇలాంటి బ్రేక్లు ఇలాంటివి జరిగాయి. ఈ మీద పర్సనల్గా విజయవాడ ప్రాంతం కాబట్టి, మచిలీపట్నం దగ్గరలో ఉన్నవారు కాబట్టి ఏదైనా వస్తే కనుక నేను రెమెడీ చెప్తాను. మరి శర్మ గారు, అసలు ఏ నక్షత్రాల వారికి వివాహాలు చేయొచ్చు అంటారు? ఏక నక్షత్రంలో వివాహం పుష్యమి, ఆరుద్ర, మక, విశాఖ. పుష్యమి, ఆరుద్ర, మక, విశాఖ, శ్రవణం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఏకపాదమయ్యను, ఏక నక్షత్రమయ్యను వివాహం చేయొచ్చమ్మా. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. ఓకే, ఫోన్ లైన్ కట్ అయింది. శర్మ గారు చెప్పండి ఇప్పుడు. హలో. హలో. ఓకే, లైన్ కలిసింది. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? వెంకట శ్రీహరిరావు అండి. వెంకట శ్రీహరిరావు గారు, మీకోసమే తెలుసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/08/1978. 20/8/1978. ఓకే, రాత్రి 10:45 అండి. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి. ఈస్ట్ గోదావరి. అవునండి. వెంకట శ్రీహరిరావు గారు, మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తున్నారు? హరి అని పిలుస్తారు. హరి అని పిలుస్తున్నారు. ఆగస్టు 20, 1978 10:45 రాత్రి ఈస్ట్ గోదావరిలో పుట్టారు. అవునండి. ఓకే, శ్రీహరి గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివాహం గురించి అండి. వివాహము, వ్యాపారమా, ఉద్యోగమా, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఏం చేస్తున్నారు? ప్రైవేట్ ఉద్యోగం అండి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అవునండి. ఓకే, జాతక సంబంధంగా మీకు ఏమన్నా దోషాలు ఉన్నాయా లేదో చెబుతారు, మరి వినండి. శర్మ గారు చెప్పండి. ఈయన జాతకంలో చూస్తే కనుక ఆ మేష లగ్నం అయింది. మేష లగ్నానికి సప్తమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో పడ్డాడు. ఇతను విజయవాడ దగ్గర ప్రాంతంలో ఏదైనా వచ్చినట్లయితే కనుక, లేదు హైదరాబాద్ ప్రాంతంలో పర్సనల్గా మీట్ అయినట్లయితే కనుక నేను ఇతనికి సొల్యూషన్ చెప్పగలను. లైవ్లో అంటే నేను చెప్పలేను. ఓకే అండి, మరి శర్మ గారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. చుట్టుపక్కల మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ద్వారా మీరు శర్మ గారితో కలవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి నరసింహారావు నా పేరు. నరసింహారావు గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసమే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 February 1961. 1 February 1961.
సికింద్రాబాద్ లో పుట్టారండి. మార్నింగ్ 7 o'clock. 61 మార్నింగ్ 7 అండి. సొంత ఎక్కడ ఇంటి పుట్టారు? కోసం అమృతున్నా అమృత. ఒక నిమిషం, ఎక్కడ పుట్టారు చెప్పండి? సికింద్రాబాద్. ఎన్ని గంటలకి? సికింద్రాబాద్. 61 ఫిబ్రవరి 1వ తారీఖున పుట్టారు, 7 గంటలకి ఉదయం, సికింద్రాబాద్. నరసింహారావు గారు ఇప్పుడు చెప్పండి. హలో. హలో, సొంత ఇంటి కోసం చూస్తున్నాం. ఓకే, సొంత ఇంటి కోసం చూస్తున్నారు. మరి సొంత ఇంటి కళ నెరవేరుతుందా లేదో తెలుసుకుందా అని, ఆ యోగం మీకుందా లేదో తెలుసుకుందా అని కాల్ చేశారు. లక్కీగా మీకు కాల్ కలిసింది. నరసింహారావు గారు మీరు ఏం చేస్తున్నారు? నేను ఏపీ సంస్థలో డివిజన్ ఇంజనీర్ చేస్తున్నానండి. ఓకే అండి. మరి శర్మ గారు, నరసింహారావు గారికి సొంత ఇంటి కళ ఉంది, అది నెరవేరుతుందా లేదా? బుధవారం ఆశ్లేష నక్షత్రం నాడు జన్మించారు. ద్వితీయ పాదంలో శుభ్రంగా శీఘ్రంగా అతి శీఘ్రంగా ఈయనకి గృహప్రవేశ లభిస్తుంది. ఓకే అండి. మరి అలాగే ఏంటంటే గృహప్రవేశానికి చూసుకునేటప్పుడు కూడా కొన్ని లగ్నాలు ఉన్నాయి. వృషభ లగ్నంలో, సింహ లగ్నంలో చూసుకున్నట్లయితే గనక వివాహ గృహప్రవేశానికి చాలా శ్రేయస్కరం అన్నమాట. అవి స్థిర లగ్నాలు. వివాహానికి గృహప్రవేశానికి స్థిర లగ్నం చాలా శ్రేయస్కరమైంది అనమాట. శరలగ్నం వచ్చేటప్పటికి మేషం, కర్కాటక లగ్నాలు, తుల, మకర లగ్నాలు వ్యాపార రీత్యా శరలగ్నంలో. ఎందుకంటే ఎదుగుదల, పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు, ఒక బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఇంకొక బిజినెస్ పెట్టుకునేటట్టు ఉండాలి. ఆ రకంగా శరలగ్నంలో వ్యాపార రీత్యా మంచివి అనమాట. స్థిర లగ్నంలో వివాహానికి గృహప్రవేశానికి చాలా మంచిది. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు గారు ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసం. మీ పుట్టిన తేదీ చెప్పండి. 1983. 83 చెప్పండి. జూలై 21, 1983. ఓకే మ్యామ్. టైం చెప్పండి. 1983. హలో. టైం తెలియదండి. టైం తెలీదు. పోనీ ఎక్కడ పుట్టారో చెప్పగలరా? ఇక్కడనే హైదరాబాద్ లోనే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదండి, కొద్ది ఇబ్బందులు బాగా వస్తున్నాయి ఈ మధ్య, అన్ని హాస్పిటల్ జరుగుతున్నాయి. ఓకే, శర్మ గారితో మాట్లాడండి. మరి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటో మాట్లాడండి. అయ్యా, ఈయన పేరు నాగరాజ్ గారు. నాగరాజ్ గారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు కదా. టైం లేకపోతే కనుక ఎవరి వల్ల కుదరదమ్మా. నెక్స్ట్ ప్రశ్న సమయాన్ని బేస్ చేసుకొని చూడాలి. ప్రశ్న సమయాన్ని బేస్ చేసుకుని చూసేటట్టయితే కనుక ఆయన పర్సనల్గా ఏదైనా వస్తే కనుక నేను దాని ప్రకారంగా చూసి చెప్పగలను. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. తగ్గించా మేడం. తగ్గించకపోతే మీ ఫోన్ లైన్ కట్ అయిపోతుందండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు వినోద్? నా గురించే మేడం. మీ పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 1994 మేడం. 2వ నెల 9వ తారీఖు మేడం. ఫిబ్రవరి 9, 1994. అవునండి. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 12 అండి. 12 గంటలకు పుట్టారు మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? ఎక్కడ అంటే మా విలేజ్ లో మేడం. అదే ఏ జిల్లాలోకి వస్తుంది? ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్. ఓకే, 12 గంటలకు పుట్టారు. 1994 ఫిబ్రవరి 9 ఆదిలాబాద్ లో పుట్టారు. వినోద్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నేను స్టడీ చేస్తాను. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. కానీ నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నా మేడం. ఫారెన్ వెళ్దాం అనుకుంటా కానీ నాకు సరిగ్గా అనిపిస్తలేదు మేడం. అంటే వెళ్తామా అనేది కూడా అనిపిస్తుంది మేడం. మీరు ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు కదా? కాదు మేడం, అంటే కొంచెం మనీ. ఓకే ఓకే ఓకే, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మరి శర్మ గారు చెప్తారు మీకు విదేశీ యానం ఉందో లేదో. అలాగే 9th ఫిబ్రవరి 1994 బుధవారం నాడు పుట్టారమ్మా. శ్రవణ నక్షత్రం అయింది, 1వ పాదం. ఈయనకి అలాగే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడానికి బాగా ఉంది. రాజ్యస్థానాధిపతి అయిన రాహువు 10th ప్రొఫెషనల్ లైన్లో ఉండాల్సిన రాహువు రాజస్థాన్లో ఉన్నారు. అందువల్ల మీరు ఏదైనా దుబాయ్, అరబ్ కంట్రీస్ ఏమైనా ట్రై చేసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా. మీ పేరు? ఓకే, బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి.
మహేశ్వరరావు. ఉమా మహేశ్వరరావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/90 అండి. 16/9/1990. టైం చెప్పండి. 4:30 అండి. 4:30 సాయంత్రం. ఓకే. ఎక్కడ పుట్టాడండి బాబు? ఏ జిల్లా? గుంటూరు జిల్లా సత్యపల్లి అండి. గుంటూరు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఉమా మహేశ్వరరావు గురించి? హలో, హలో, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అబ్బాయి గురించి, అబ్బాయి లైఫ్ గురించి చెప్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాబు? అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి హీరో షోరూంలో. ఓకే, బాబు జీవితం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. మరి శర్మ గారు చెప్తారు, వినండి. 16th September 1990 ఆదివారం నాడు పుట్టారు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం అయింది. ఇందుకు లగ్నంలో రాహు ఉన్నారమ్మా. దీని ప్రకారంగా దుర్గాదేవిని పూజ ఏదైనా చేసినట్లయితే కనుక చాలా రకాలుగా బాగుంటుంది. లగ్నంలో రాహు ఉన్నాడు అంటే సప్తమంలో ఆటోమేటిక్గా, లగ్నంలో రాహు ఉంటే ఆటోమేటిక్గా సప్తమంలో కేతు వచ్చేస్తాడు అనమాట. అలాగే 2-3 గ్రహాలు బాగోలేదు. దుర్గాదేవి పారాయణ, ఈశ్వరుడి యొక్క అభిషేకం చేస్తే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది. మరి శర్మ గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునేవారు ఎక్కడ కలవాలి? 9, 10, 11, 12 తారీఖుల్లో నేను విజయవాడలో అందుబాటులో ఉంటానమ్మా. నేరుగా రావచ్చు. అపాయింట్మెంట్ దీనికి అలాంటివి ఏం లేదు. డైరెక్ట్గా అడ్రస్ కూడా మీకు భవానీ దీక్షాపీఠం, రాచకొండ వారి వీధి, రాచకొండ శర్మ గారు అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్. దీనికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్, న్యూమరాలజీ, వాస్తు, జ్యోతిష, ఏమైనా రెమెడీస్ ఏమైనా కావాలంటే కనుక రుద్రాక్ష సంబంధించినవి డైరెక్ట్గా మీకు అన్ని క్లారిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకే అండి, చివరిగా కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తానండి. మీ పేరు? సుభద్ర అండి. సుభద్ర గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1960 గోకులాష్టమి రోజు అండి. నేను మంగళవారం గోకులాష్టమి రోజు పుట్టాను, కానీ కాకపోతే ఏంటంటే గోకులాష్టమి ఆ డేట్ లో ఎప్పుడు వచ్చేది తెలియదండి. నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. నా కాలు విరిగింది. నా గురుగారు ఏమి చెప్తారో వింటాను. ఓకే అండి, జాతకానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వివరాలు లేవు కాబట్టి సహజంగా మీ సమస్యకి సమాధానం చెబుతారు. అడగండి, శర్మ గారితో మాట్లాడండి. గోకులాష్టమి ఆ రోజు ఏమవుతుంది? అది వదిలేసేయండి. లైవ్ లో ఇంత షార్ట్ టైమ్ లో మనం చెప్పడం కష్టం కాబట్టి, మీకు కాలు విరిగింది అంటున్నారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి సుభద్ర గారు ఎటువంటి పూజ చేసుకుంటే మంచిదంటారు? మా గోకులాష్టమి నాడు పుట్టారు, మార్గశిర మాసంలో పుట్టాము. ఇలాంటివంటే కనుక పంచాంగం తిరగతీయాలి. పంచాంగం తీసేటట్టయితే కనుక మీకు ఏమైనా చెప్పగలను నేను. అలాగే మీరు ప్రత్యేకంగా ఏదైనా హైదరాబాద్ అన్నారు కాబట్టి ఏదైనా వస్తే కనుక నేను ఏదైనా చూసి చెప్పగలను. వారికి ఆర్థికమైన హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అని చెప్పారనమాట. హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షయ్య మామృతాత్. అలాగే ఈశ్వర ఆరాధన చేసుకున్నట్లయితే కనుక అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయమ్మా. ఈశ్వరుని కొలిస్తే చాలు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే అండి, శర్మ గారు ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు సూచించారు. న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవాలన్నా, రుద్రాక్ష ధారణ చేయాలన్నా, ముహూర్తానికి, వాస్తుకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మిమ్మల్ని కలిస్తే మంచి పరిష్కారాలు సూచిస్తానని తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది వాల్టి ఆర్కే జ్యోతిష్యం రుద్రాక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నువ్వన్నట్టుగా కాకుండా ఇంకొకలాగా జరిగింది అనుకో, నిన్ను క్షమించేదే లేదు. మీరు కనుక ఇందులోంచి బయటపడకపోతే నేను ప్రాణాలతో ఉండను. అందరం చచ్చిపోతాం బాబు.